నేను తీస్తానన్నా. హలో హలో, నేనే. పవన్ చెప్పు. మన గురించి ఏ పేపర్లోనూ న్యూస్ రాలేదు. తెలుగు, తమిళ్, మలయాళం, కొరియన్, బెంగాలీ ఏ పేపర్లోనూ ఒక్క ముక్క రాలేదు. మనల్ని ఎవరు కనిపెట్టలేరు. ఏ సమస్య లేదు. మ్యాటర్ జాగ్రత్త. భద్రంగా ఇంట్లో పెళ్లికి తీసుకొచ్చి. అలాగే. మాట్లాడుకుంటే చదువుకోండి. ఏమండి ఏమైంది? సరే అయ్యగారి కాఫీ ఇవ్వండమ్మా. జాగ్రత్త, తొందరగా. లేదే, ఎంతసేపు పడుకుంటాం? వేళ పాలా లేకుండా నిద్రేది. హలో బాగున్నావా? పేపర్లో చూసావా? మన గురించి ఏమైనా వచ్చిందా? ఏమీ లేదు. నో ప్రాబ్లం. పెళ్లి పనులు చూసుకోక నేను వచ్చేస్తాను. మంచి మాట చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అయ్యా. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఉత్తమ్ దాస్, నాకు తెలియకుండా రైడ్ ఏమైనా కండక్ట్ చేశారా? రైడా? ఎస్. మినిస్టర్ అంగలింగం ఇంట్లో. ఏ ఇంట్లో? కారైకుడిలో నీ పేరు చెప్పే రైడ్ చేశారట. నా పేరు చెప్పా? వాడు నాశనం అయిపోను. ఓ కంప్లైంట్ ఇవ్వండి సార్, యాక్షన్ తీసుకుంటాం. నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు పార్టీ నా మీద యాక్షన్ తీసుకుంటారు. పోతే పోయినండి సార్, ఏదో మళ్ళీ సంపాదించుకోవచ్చు. పోయిన పేరు మళ్ళీ రాదుగా. మూడో గంట తెలియకుండా మీరే ఏదో చేయండి. ఇంతకే మీరు ఒరిజినల్లేనా? డబ్బు పోయాక తెలివి పెరిగిందా సార్? అది వదిలేయండి సార్. అసలు వాడి నట విశ్వరూపం ఉంది చూసారు, ఇదిగో వీళ్ళ సాక్ష్యం. కమలాసన్ని మించిపోయాడు సార్. సార్, వారెంట్ పేపర్స్ చూసినప్పుడు కరెక్ట్ గానే ఉన్నాయి. కొంచెం కూడా సందేహం రాలేదు. సారీ సార్. రైడ్ తాలూకా వారెంట్ పేపర్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఎప్పుడన్నా చూసావా? గోల్డ్ జ్యువెలరీ సీజ్ చేసే అధికారం సిబిఐకి లేదు. ఆ అధికారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి మాత్రమే ఉంది. ఏ బొంగు తెలీదు. రికమెండేషన్స్ తో లంచాలిచ్చి ఉద్యోగాలు చేరతారు. సరే, నువ్వు వాళ్ళని చూసావు కదా, పెట్టే బేట సర్దుకునొచ్చాయి. వాళ్ళని పట్టుకునే వరకు నువ్వు నాతోనే ఉండాలి. అర్థమైందా మిస్టర్ చిరంజీవి? అలాగే సార్. చిరంజీవి అనే పేరు నీకు సూట్ అవ్వలేదే, ఏం చేద్దాం? కేసు అయ్యే వరకు పేరు మార్చేద్దామా? ముద్ద పప్పు. బాగుందా? ఓకే. రే నారాయణ నారాయణ, ఇలా లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇస్తే నేను ఎక్కడికి వెళ్ళాలరా? నా వల్ల కాదు. 5 రోజుల ముందే నీ అపాయింట్మెంట్ తీసుకున్నాను కదా. మధు చూడు, ఎవడెవడికి ఏమేమి వస్తుందో అదే చెయ్యాలి. నా బాడీ లాంగ్వేజ్ కి అవన్నీ చేయడం కుదరదు. నన్ను వదిలేవే అన్నా, నువ్వు పోనీ. ఆగనా రే, నా గురించి ఒకసారి ఆలోచించరా. కావాలంటే మాట్లాడిన దానికంటే నీకు 2 పళ్ళు ఎక్స్ట్రా ఇస్తాను రా. అరటి పండు ఇస్తావా? నన్ను చూసి గుడి కాంపౌండ్ మీద కూర్చున్న కోతిని అనుకుంటున్నావా? ఇందుకే ఐ హేట్ యూ. అన్నా బండి పోనీ. గుడికి వచ్చాను. అయితే వెళ్ళి దండం పెట్టుకోండి. చూడు, నేను చెప్పేది విను. ఏ దేవుడు వచ్చి చెప్పినా కావాలా? ఏదైనా పనుంటే చెప్పు, ఐఎమ్ దేర్. అది ఈ ముఖారం దానికి సెట్ అవుతుంది సార్. ఏంటి ముఖం చూస్తున్నాడు? ముఖారవిందమా? అసలు మొహం ఏది? ఏంటే నా ముఖం గురించి జరగాలంట? లేదే, మొహం మీదే అంటున్నా. నువ్వురా, నేనున్నాను. వీటితో నీకేంటి? మాటకి మాట సరిపోయింది, పో. పదా, నేనున్నాగా. నీకు ఏం చేయాలో చెప్పు. ఏం చేయలేదు వాడేం పీకుతాడు. కూర్చోవాలి. మీరు ఊరికే కూర్చుంటే చాలు. దీంట్లో కూర్చోండి. చాలా కూర్చోండి. కాళ్ళు చేతులు ఆడించుకోండి. ఇది పట్టుకోండి. చెప్పినట్టే వచ్చేసారు. చూడబోయ్. నమస్కారం అండి. ఈ రోజుల్లో ఒక మూగవాణ్ణి, పైగా కాళ్ళు చేతులు పడిపోయిన వాడిని పెళ్లి చేసుకోవడం గొప్ప విషయం. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మధు. ఏమ్మా, నోరు బానే ఉంది కదా? అది మీరు స్ట్రైట్ గా చూస్తున్నారు కదా, అందుకే అలా కనిపిస్తుంది. మీరు అలా వచ్చి పక్క నుంచి చూస్తే వంకరగా కనిపిస్తుంది. తెలుస్తుంది.
చెయ్యి బానే ఉన్నట్టుందే. అదే మీరు అటువైపు నుంచి చూస్తున్నారు కదా, అందుకే అలా కనపడుతుంది. ఇటువైపు నుంచి చూస్తే కాస్త వంకరగా కనిపిస్తుంది. అయ్యో, ఏదో తెలియక వాగేశాను. బాబు నీ పేరేమిటి? ఓరి దేవుడా. హరిహర, ఆలయంలో అమంగళంగా మాట్లాడుతున్నాడమ్మా. అదే ఏంటి ఏదేదో వాగుతున్నావ్? ఓ, అదా బోర్డు చూపించి కుమారస్వామి అని చెప్తున్నా. అర్థమైంది, అర్థమైంది. నోరు తిరగడం లేదు కదా. ఇది తీసుకోమ్మా, అతని చేతిలో పెట్టు. తీసుకోండి తీసుకోండి, మన పెళ్లి కోసమే కదా. చాలా థ్యాంక్స్ అండి, మమ్మల్ని ఆశీర్వదించండి. వస్తామమ్మా. అలాగే. ఆగండి, లోపల జరిగిన విశేషాలన్నీ చూసాము. ఏదో చేయి తిప్పుతున్నావు, కాలు తిప్పుతున్నావు, మూతి వంకరగా పెట్టావు. ఈ పిల్ల గురించి నాకు తెలీదా గురువా? రైట్ లోనే పెట్టాను బండి. ఏంటి నీ ఆశాలు? ఫ్రాడ్. ఇది ఆ మొహం కొంచెం చూపించండి సార్. సంభవం. మీ బాయ్స్ చేస్తే అది రాబిన్ హుడ్ పని, అదే మా గర్ల్స్ చేస్తే ఫ్రాడా? మీరేదో మీ లెవెల్ కి తగ్గట్టు పెద్ద పెద్దవి చాలా చేస్తుంటారు, నేనేదో నా లెవెల్ కి తగ్గట్టు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను. అందుకని ఇన్న అబద్ధాలా? సార్, నేను చెప్పే ప్రతి అబద్ధంలోనూ కొంచెం నిజం ఉంటుంది. ఇప్పుడు గుళ్ళో పెళ్ళని చెప్పి డబ్బు తీసుకున్నాను కదా, అందులో పెళ్ళనేది నిజమే, కానీ మన పెళ్ళనేదే అబద్ధం. కాళ్ళు చేతులు అవుట్, మాటలు రావని చెప్పడం అందులోనూ కొంచెం నిజం ఉంది, కావాలంటే మీరే చూడండి. తను మా అక్క. ఏంటి సార్, ఫీల్ అవుతున్నారా? ఎందుకు సార్, ఈ లోకల్లో అందరూ ఫ్రీగా చేసే పని ఫీల్ అవడం మాత్రమే. అది అర్ధనాకి కూడా పనికిరాదు కదా. కరెక్ట్ సార్. ఇక్కడ అందరినీ తనే చూసుకుంటుందా? అన్ని తనే చూసుకుంటుంది, కానీ తను మా కుటుంబానికి చెందింది కాదు. ఆ అమ్మాయి తన చెల్లెలు కూడా కాదు. ఓ 7-8 క్రితం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కలిసి వచ్చారు, ఇక్కడే సెటిల్ అయింది. అరే మేము ఏం అనలేదు, బాబాయ్ అంటూ పిన్నంటూ మాలో కలిసిపోయింది. ఇప్పుడు పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ చేతి నిండా సంపాదిస్తోంది. అప్పుడప్పుడు మా కొత్త బట్టలు కొనిపెడుతుంది, మేము హ్యాపీగా తీసుకుంటాం. చేతి ఖర్చులకి మాకు డబ్బులు కూడా ఇస్తూ ఉంటుంది. కానీ అమ్మాయి మేలిమే బంగారం. పిన్ని గారు ఆగండి. గుడ్ మార్నింగ్ సార్. పేపర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, అందరు జాగ్రత్తగా వినండి. అందరూ ముందుకు రండి, ముందుకు రండి. సార్ ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట, త్వరగా రండి. Come on, come on. పాపు రండి, చాలు. రండి. ఆల్ ఆఫ్ యూ లుక్ హియర్. ఏ పోలీస్ స్టేషన్ లో అయినా సిబిఐ రైడ్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ గురించి సాయం అడిగినా, లేదా ఏమైనా సస్పిషియస్ ఫోన్ కాల్స్ వచ్చినా వెంటనే హెడ్ క్వార్టర్స్ కి ఇన్ఫార్మ్ చేయమనండి. తమిళనాడు స్టేట్ లో ఉన్న సిటీ, మొఫసల్, రూరల్ ప్రతి పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి. అండర్స్టాండ్? తమిళనాడులో రైడ్ అని వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా గొయ్యి తీసి పాతేయాలి. హైదరాబాద్ బుల్బుల్ చార్మినార్ చంచల్, నువ్వు ఆడిందే ఆట నే పాడిందే పాట, ఆడిందే ఆట నే పాడిందే పాట. ఓ హైదరాబాద్ బుల్బుల్ హే చార్మినార్ చంచల్, నువ్వు ఆడిందే ఆట నే పాడిందే పాట, ఆడిందే ఆట నే పాడిందే పాట. పేరుకి ఆంధ్రప్రదేశ్ రాజధాని, హిందీ ఉర్దూ తప్ప తెలుగు మాట్లాడరు. ఏదో మీకు హిందీ వచ్చు కాబట్టి మేనేజ్ చేయొచ్చు. నాకు హిందీ అంత రాదబ్బాయి. మీరు హిందీ మాట్లాడడం నేను చూసానుగా, ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు కూడా మీరు మే బోలుంగా అంటే హిందీలో నేను చెప్తానని. నాకు హిందీలో అది తప్ప వేరేం తెలియదు అబ్బాయి. మే బోలుంగా తప్ప హిందీ రాదా? ఝాన్సీ
अब कौन है? मैं बोलूंगा. मैं बोलूंगा. Oh, tell me. मैं बोलूंगा. Yes, tell me. లేదబ్బాయి मैं बोलूंगा. मैडम कुछ बोल रही है ना? मैं बोलूंगा सर. मैडम मैं बोलूंगा. मैं बोलूंगा सर. बोलो ना. मैं बोलूंगा. आप पेपर्स दो. Come on, show me the papers. Give the papers. Give me the papers. Give me the Ahmedullah papers. Traders. I'll take it. Second floor, Ahmedullah Traders. Give me the papers. This Give is me the not papers. I say. 401 Ahmedullah Traders. First, give me the Second floor, papers. sir. What, madam? Excuse me. మనం Excuse me. చూసుకోవాలి కదా. Give me the papers. Once I touch it and give it. ఒక రైడ్ జరిగేటప్పుడు మధ్యలో స్టాప్ చేశాం. అయ్యో. ఏం మేడం సార్ అనవసరంగా డిస్టర్బెన్స్. आप लोग क्या बात कर रहा है? मेरे को समझ नहीं आ रहे. అదే రా సార్. रुकिए, ये बताता हूँ. आप सीबीआई ऑफिसर है, मैं इनकम टैक्स ऑफिसर है. आप भी रेड कर रहे हैं, मैं भी रेड करना ही है. हमें ऊपर जाना था, गलती से नीचे आ गए. आप अपना काम कीजिए, हमें अपना काम करना दीजिए. सॉरी, कम ऑन, लेट्स गो. खानी खानी రండి, వెళ్దాం రండి త్వరగా. సారీ బై బై సార్, ఆల్ ది బెస్ట్. బాబు నువ్వే గ్యాంగ్ లీడర్, నువ్వే ఫ్రంట్ లో వెళ్ళాలి. వెళ్ళు వెళ్ళు వెళ్ళండి. ఇప్పుడు ఎలాగబ్బాయి? చెప్తా. रहमुदुल्ला ट्रेडर्स वो सामने दूसरे मंजिल में रहमुदुल्ला ट्रेडर्स है ना, वो बड़ा दुकान है, वही है. क्या चाहिए? పెట్రోమాక్స్ లైట్. लाइट बहुत अच्छा है, बहुत अच्छा है. और इसका फिल्म भी देखा. क्या काవాలి? రండి సార్, టైం అవుతుంది. Get inside. उत्तम दास, इनकम टैक्स डिपार्टमेंट. ఝాన్సీ రాణి सीबीआई इनकम टैक्स डिपार्टमेंट. एका. मैं इनकम टैक्स ऑफिसर रेड के लिए आए हैं. आप लोग सहयोग कीजिए. अरे क्या देखने के लिए आ रहे हैं? हमारा फर्स्ट राइडिंग है. क्या ढूंढना चाहते हो? నన్నెందుకు బావ చూస్తున్నారు? నేను ఊరికే ముందుకొచ్చాను, నాకు ఉర్దూ రాదు. మొత్తం సర్చ్ చేయండి. ఫ్లోర్ కో భాష మాట్లాడడం కుదరదు. మొత్తం వెతకండి, ఏమి వదలకండి. ఎవ్రీ టేబుల్, ఎవ్రీ లాకర్, ఎవ్రీ బ్యూరో, ఎవ్రీథింగ్. ఓపెన్ ఎవ్రీథింగ్. ऊपर भी कुछ नहीं है. बोथ ऑफ यू किंदे जाओ. गेट अप, लेट से किंदे जाओ. నాకేం దొరకలేదు సార్. ఏంటి డాలర్స్ ఉన్నాయా, రూపీస్ ఉన్నాయా? వచ్చినాయి. సరిగ్గా వెతకండి, ఉంటాయి. హలో, ఈ స్టోన్స్ డైమండ్స్ ఏమన్నా దొరికాయా మేడం? जरा के सत्य नाश कर रहे हैं साहब. कुछ नहीं मिला. సిట్ సిట్ సిట్. లేవండి, ఈ బెడ్ మీద లేవండి. అచ్చావు. पूरा उल्टा पुल्टा हो गया. రాంగ్ ఇన్ఫర్మేషన్. ఏంటది? వాడేదో ఇచ్చాడు. दिया. इनकम टैक्स ऑफिसर. हमारे पास कुछ नहीं है, वहाँ देख लिया ना, उनको ही पूछो. वो दुकान से हमारे को ताल्लुक नहीं है सर. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ డ్యూటీ మీద ఉంటే అడ్డం వస్తావేంటి? बोले तो समझ में नहीं आ रहा. హిందీలో చంపేస్తాను అంటానికి ఏమంటారు? తుజే మార్ డాలుంగా. అమితాబ్ బచ్చన్ సినిమాలు ఎక్కువగా చూస్తాను. తుజే మార్ డాలుంగా. నెక్స్ట్ చెప్పింది మొత్తం చేయి. అమితాబ్ నాకు అంత హిందీ నేర్పలేదు. जो बोलता हूँ वो करो. సూపర్. ఏయ్ जो बोलता वो करो. ఎవరితో? इसके पास. కిస్కే పాస్. హిందీ సినిమా చాలు అని సిస్ చేయండి. లోపలికి రావాలి. అన్ని బాక్సులు. రే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ రా. సంతకం పెట్టండి. ఎవరిని వదిలిపెట్టకుండా సెపరేట్ స్టేట్మెంట్స్ తీసుకోండి.
ఉర్దూ హిందీ ఒకేలా ఉన్నాయంటే నాకేమీ తేడా ఇప్పుడే జారుకుందాం అబ్బాయి, వీళ్ళకి నిజం తెలిస్తే అయిపోతాం.